చూడండి ఈ చెట్టు మొత్తం పడిపోయింది. శంకు పూలది ముద్ద శంకు పూలు చాలా బాగుంటాయండి. ఇవి పటాలకైనా బాగుంటాయి, చూసేదానికి బాగా సోగ్గా ఉంటాయి. కానీ మొత్తం ఏమే కానీ సందు ఉండకుండా మొత్తం చెట్టు నిండా పూలే ఉంటాయి. చూసేదానికి భలే బాగా కాంతిగా ఉంటాయి. ఇది వచ్చేసి పర్పుల్ కలరు. 4 రకాలు తెప్పించినానండి తెల్లటి. ఎందుకు ఒక్కొక్క కలర్ వచ్చేసి 5 విత్తనాలు 4 అలా పెట్టారు. 80 రూపాయలు 100 తీసుకున్నారు నా కాడ. గార్డెనింగ్ ఉండే వాళ్ళ కాడి నుంచే తెప్పించిన. ఇది రాధా మనోహర. గాలికి అంతా పడిపోయింది, మళ్ళీ పైకి పెట్టాలా. ఇంకా ఇప్పుడు కొంచెం సెలవు పడితే ఇంకా ఏమైనా కొత్తగా మొక్కలు ఏమైనా వేయాలా. ఇదైతే మనకు పటాలకు ఈరోజు లేవనకుండా ఎప్పటికీ మనకు పూజకు టయానికి పూలు వచ్చాయండి. చాలా బాగుంటాయి, చూసేదానికి కానీ బాగా సోగ్గా ఉంటాయి. కానీ ఎప్పటికీ చెట్టు నిండా పూలు ఉంటాయి. ఇది రాధా మనోహర. ఇది కానీ అలాగనే పూసాయి. వాసన భలే గమ్మత్తుగా ఉంటుంది, భలే బాగుంటాయండి. ఇది మందారము. ఇది ఒక కలర్ అండి, చాలా బాగుంటుంది. రోజా చెట్టు అంతా కట్ చేశాను నేను, వీడియో తీసేదానికి టైం లేక తీలా. ఇది చూడండి సెంటు రోజా, భలే బాగుంటాయి పూలు. వాసన కానీ భలే బాగా వస్తుంది. నేను కొంచెం ఇట వాకిలి కానీ ఇట్ట వేసుకుని, ఎందుకంటే అట ఇంట్లోకి అందుకు పోయేప్పుడు మంచి సువాసన వచ్చదని. 4 రకాల శంకు పూలు ఉన్నాయి. ఇవి కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలంటే విత్తనాలు పంపిస్తా. చూడండి శంకు పూలటి చాలా వచ్చాయి, తీసి పెట్టా కొన్ని. నేనైతే విత్తనాలు చాలా తీసి పెట్టాను, ఇంకా చాలా ఉన్నాయి. ఈ వాసన కానీ పూలు కానీ శంకు పూలు అయితే దండిగా భలే బాగుంటాయి. నేనైతే ఒక 4 విత్తనాలు వచ్చేసి 80 రూపాయలు అలా తీసుకున్నానండి. చూడండి ఎంత బాగుంటాయో, భలే ఇష్టం నాకు ఈ పూలు. ఈ చెట్లు పోకుండా కాపాడుకోవాలంగా.